ఓవైపున కాపు సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి, గౌరవప్రదమైన స్థానాలు తీసుకుంటామని ముందే చెప్పి, చివరికి ఏ 15, 20 ఇస్తే తెలుగుదేశం పార్టీ అది తీసుకుంటే, ఒక 25 లోపు తీసుకుంటే కాపుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. అదే సందర్భంలో ఓట్ల బదలాయింపు జరగదు. ఈ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మూడవ వంతు అన్నటువంటి స్టేట్మెంట్ కీలకంగా ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ ఇస్తుందా మూడవ వంతు అంటే దగ్గరగా 60 సీట్లు, అంటే 100కి 99% ఇవ్వదు. 100కి 99% ఇవ్వదు. ఇస్తే 30 నుంచి 40 ఇస్తే, 40 ఇస్తే చాలా ఎక్కువ త్యాగం చేసినట్టు వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ దృష్టిలో. కాబట్టి ఆ విషయం దగ్గర అంటే ఇప్పటిదాకా 4-5 సార్లు మీటింగ్లు అయినా తేలనది అదే అయి ఉండాలి. చెట్ట చివరిలో చేద్దాం అనుకున్నారు, ఫిబ్రవరి ఆ టైంకి గబక్కన అనౌన్స్ చేద్దాం అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డం తిరిగారు అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా చివరి నిమిషం దాకా సాగదీసి, సరే మీకు 60 ఇస్తున్నానని చెప్పేసి ఆ తర్వాతన అంత తెలుగుదేశం వాళ్ళ నామినేషన్లు వేసేయమని వాళ్ళల్లో విత్డ్రా చేసుకోకుండా ఆ తర్వాతన కథ నడిపేటటువంటి ఒక గేమ్ని చేస్తారు. బాబు గారితో ఇంతవరకు బీజేపీకి అదే ఫీలింగ్ ఉంది, కమ్యూనిస్టులకి అదే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరికీ అదే ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాంటి దశలో జనసేన కూడా ఆ రూట్లోనే పడిపోతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ముందుగా స్పందించి వంతాడని అడగటం ఒక్కటే కాకుండా అది సీట్లది అనౌన్స్ చేసేయమంటున్నారు. ముందు జనసేనకి ఏమైనా సీట్లు, తెలుగుదేశానికి ఏమైనా సీట్లు, అభ్యర్థుల పరంగా ఎవరికి ఆల్రెడీ డిసైడ్ చేయటం, మళ్ళీ అందులో తెలుగుదేశం ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అన్నట్టు తేల్చి చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పటికి కొంతమంది తెలుగుదేశం సింపథైజర్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆల్రెడీ జనసేనలో చేరారు. 3-4 సీట్లలో వాళ్ళు బలమైనటువంటి వాళ్ళని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. ఈ దశలో కాపు సంఘాల కామెంటు, కాపు సంఘాలు స్ట్రాంగ్గా మాట్లాడటం, ముద్రగడ ఇట్లాంటి వాళ్ళ ఫీలింగ్ నేపథ్యంలోనే ఈ మాట మాట్లాడారన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. మరి పొత్తుకి సంబంధించి అది అవుతుందా చూడాలి.